చెల్లవు పనికిరావు. నీ కంటితో చూడనివి, నీ చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే చెప్పుడు మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి. కుటుంబ బంధాలు తెగిపోతాయి. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వారి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు. నీది కాని రోజు మౌనంగా ఉండాలి. నీదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు. మంచితనాన్ని వదులుకోకు. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపైన ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. ఒక ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలుపంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. లైఫ్ లాంగ్ సంతోషంగా గడిపేస్తుంది. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పిని మర్చిపోవచ్చు. మనకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఒక అబద్ధం చెప్పడం వలన పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కష్టాలలో అండగా నిలబడే వాడికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్నప్పటికీ ఇదే పచ్చి నిజం. మన చేతి రాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ మన తలరాతను మాత్రం అనుభవించాల్సిందే. నీ లైఫ్లో నిన్నుగా అభిమానించి ఇష్టపడే వాళ్లని ఎప్పటికీ దూరం చేసుకోకు. ఎందుకంటే అలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. అందరికీ ఆ అదృష్టం దొరకదు. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలువదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండండి. ఎందుకంటే మీరు మంచాన పడ్డ రోజు మీ మంచి చెడు చూసుకునేది వాళ్లే. కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్లకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిది. నీ మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే నీవు నీలాగా జీవించగలవు. ఈ సొసైటీలో కోపం వలన ఒక వ్యక్తి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు నాశనం అవుతాడు. గతంలో జరిగిన దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడి. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తలు బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావాల్సిన ప్రతీది వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. స్త్రీ ఒకసారి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాంటిదే. సాధ్యమైనంత వరకు ఇతరులకు మంచి చేయడానికే ప్రయత్నించు. నీవు చేసిన మంచి నీవు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను చేరుతుంది. తోటమాలి రోజూ నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు, వారు ఆడవారికి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. వృత్తిని ప్రేమించాల్సిందే, కానీ జీవితాన్ని కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒక దశలో నీ వృత్తి మీ నుంచి దూరం కావచ్చు, వీడ్కోలు పలికే రోజు రావచ్చు, కానీ నీ కుటుంబం మాత్రం నువ్వు ఉన్నంతవరకు నీతోనే ఉంటుంది. అర్థం చేసుకునే వాడికి వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించే వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మగాడికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. ఆడదానికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఎక్కువ ఉండాలి. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. భార్యతో భర్త సంతోషంగా ఉండాలంటే ఈ సూత్రాలను పాటించాలి. ఇతరుల ముందు భార్యతో ఎప్పుడూ గొడవత పడకూడదు. ఏదైనా తప్పు జరిగితే నలుగురిలో కాకుండా ఇద్దరూ కూర్చుని చర్చించుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు భర్త తన భార్యతో చర్చించాలి.
ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవ్వడంతో పాటు బంధం బలపడుతుంది. భర్త తనకు లభించే గౌరవాన్ని తన భార్యకు కూడా ఇవ్వాలని గుర్తించుకోవాలి. భార్యను ఎప్పుడూ చులకనగా చూడరాదు. వేలెత్తి చూపించే వాడెవడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే మీకు నచ్చినట్లు బ్రతుకండి. అది కష్టమైనా, సుఖమైనా, బాధ అయినా, సంతోషమైనా మీ జీవితం మీది. కాలం నీడలో కొందరిని మరచిపోతాం, కొందరి నీడలో కాలాన్నే మరచిపోతాం. ఎవరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. టోకిం కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ఎదుటివాళ్ల జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే వారు వాళ్ల జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కొందరు టాలెంట్ లేకున్నా టాలెంట్ ఉన్నట్టు వాదనకు దిగుతుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. నిన్ను భారంగా అనుకునే వారికి నువ్వే దూరంగా ఉండు. సులువుగా వచ్చింది ఏదైనా దానికి వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా. చీకటి వెలుతురు రెండూ శాశ్వతంగా ఉండవు. అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతంగా ఉండవు. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మంచిది. అనుకూలతల్లో అందరికీ ఒకటి నీ గురించి తెలుస్తుంది. ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారో నీకు తెలుస్తుంది. గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి, కాని మనీ చూసి కాదు. ఎలాగంటే 100, 1000 పెట్టి కొనే మెట్టలను కాళ్లకు పెట్టుకుంటాం, ₹1 కొనుక్కునే కుంకమని నుదిటిన పెట్టుకుంటాం. నడుచుకుంటూ వెళ్తే మార్గం తెలుస్తుంది. కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు. మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధలోనే ఉంటారు. ఏదైనా మీ మనసు పైన, మీ ఆలోచనా విధానం పైన ఆధారపడి ఉంటుంది. నీకు విలువ ఇవ్వని వారిని, నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని, నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎన్నటికీ నీ దగ్గరకు రానివ్వకు. నీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం. నీకు లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది. చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. మీ మంచిని కోరుకునే వాడిని దూరం చేసుకోకండి. మీ చెడుని కోరుకునే వాడిని మీ దగ్గరకు రానీయకండి. స్వార్థంతో మిమ్మల్ని పొగిడే వాడిని ఎప్పటికీ నమ్మకండి. ఒక మనిషి యొక్క అందం సగం అతని నాలుక పైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది.